వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవాలయాల్లో వైసీపీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించనుంది. అయితే టీటీడీ పవిత్రతను కూడా చంద్రబాబు మంట కలిపారనేసి పాపాల ప్రక్షాళన కోసం దేవాలయ పూజలు కూడా అంటే దేవాలయాల పూజలకు జగన్ పిలుపునిచ్చిన విషయం మనందరికీ తెలిసింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయింది. అయితే చంద్రబాబు పాపాలను పరిహారం అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలు చేయనుంది. అయితే దేవాలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు కొనసాగిస్తారని విజయవాడ లబ్బిపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పూజలు అయితే నిర్వహించారు. అలాగే టీటీడీ పవిత్రతను చంద్రబాబు మంటగలిపారని చెప్పుకొచ్చారు. పాపాల ప్రక్షాళన కోసం దేవాలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చినారు. దాంతో జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైసీపీ నేతలందరూ కూడా పూజలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ అయిందని కూడా ఆరోపిస్తున్నటువంటి టీడీపీ వైసీపీ పోటాపోటీగా విమర్శలు అయితే చేసుకుంటూ ఉన్నాయి. ఇక అదే అంశం పైన శుక్రవారం నాడు వైఎస్ జగన్ అలాగే చంద్రబాబు ఒకరిపైన ఒకరు ఘాటుగానే విమర్శలు చేసుకున్నారు. దీంతో ఏపీ పొలిటికల్ వేళ ఒక వేరే లెవెల్ కూడా వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. 100 రోజుల పాలన గురించి కూడా మాట్లాడే ధైర్యం లేక చంద్రబాబు లడ్డూ వివాదం పైన తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా జగన్ ఆరోపిస్తున్నారు. అయితే లడ్డూ వివాదంలో కూడా తప్పులు బయటపడుతుంటే డిక్లరేషన్ అంటూ కూడా కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా మంటలుగా అంటే ఆడుతున్నారని కూడా మండిపడ్డారు. డిక్లరేషన్ ఇస్తే ఏదో ఒక మతానికి చెందినటువంటి నాయకుడిగా ఆయన పైన ముద్ర పడుతుందని, అది తమకు ఇష్టం లేదని కూడా వైసీపీ వాదన. తమ అధినేత ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని వర్గాలకు సమానంగా చూస్తారని, అందుకే డిక్లరేషన్ ఇవ్వలేదని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే గతంలో శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందనేది కూడా ప్రశ్నించారు. ఇక జగన్ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని కూడా దర్శించుకుంటే బాగుంటుందని కూడా చాలా మంది భక్తులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది ఏదో ఈ రోజు లేదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి కాదు, ఎప్పటి నుండో కూడా ఈ డిక్లరేషన్ కి సంబంధించి అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా ఈ డిక్లరేషన్ అనేది తప్పనిసరిగా ఉండేది. అయితే దీనికోసం ఒక రాజకీయంగా నేను 5 సంవత్సరాల అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి 100% ఆ డిక్లరేషన్ ఆ నిబంధనలను కూడా ఉల్లంఘించారనేది కూడా అటు టీడీపీ కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, చాలా మంది భక్తులు కూడా ఆరోపిస్తున్నారు. భక్తులు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, డిక్లరేషన్ ఇచ్చి మీరు వెళ్ళండి అనేసి కూడా చెప్తున్నారు. అయితే ఒక మతానికో ఒక కులానికో సంబంధించిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఆ కులాన్ని ఆ మతాన్నే కాకుండా అన్ని మతాలను కూడా గౌరవిస్తారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, హిందూ దేవాలయాల పైన కావచ్చు, రథాన్ని తగలబెట్టిన విషయం కావచ్చు, ఎక్కడ కూడా అంటే తిరుమల పవిత్రతకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మంట కలిపారనేసి కూడా చాలా అనేకమైనటువంటి వాదనలు ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండేవి. అయితే ఇప్పుడు ఈ లడ్డూ కల్తీ వ్యవహారం కూడా దీన్ని కూడా ఆనాడు చెబితే పట్టించుకోలేదనేసి కూడా కొంతమంది ఐపీఎస్లు అంటే వాళ్ళు కూడా ఆరోపించారు. అయితే ఇక్కడ మనకు పర్యటన కూడా రద్దు చేసుకోవడం అంటే హిందువుల మనోభావాలను శ్రీవారి అవయవాన్ని అంటే అవమానించినట్టుగా కూడా అంటున్నారు. అయితే జగన్ విమర్శలకు చంద్రబాబు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. తప్పు చేస్తే తప్పించుకోవడం జగన్ నైజం అనేసి కూడా ఆయన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళి తప్పు చేసి ఇప్పుడు దాన్ని సమర్థించుకోవడం ఏంటనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రశ్నించారు. ఏది ఏమైనా ఈరోజు కొంతమంది కొన్ని చోట్ల పూజలు చేస్తున్నారు. అయితే ఇందులో సుప్రీంకోర్టు వరకు కూడా ఈ వ్యవహారం అయితే వెళ్ళింది. దీనికి సంబంధించి నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏ విధంగా అక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి ఎటువంటి తీర్పు అంటే అక్కడ ఏమనేసి సుప్రీంకోర్టులో కేసు పెట్టారు ఏమనేది కూడా నెక్స్ట్ మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.